వయసుతో నిమిత్తం లేకుండా ఒకే పేరుతో ఉన్న ఇంతమంది ఆడవాళ్ల కిడ్నాప్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో నమోదైంది. సైకో వెతుకుతున్న అసలైన అంజలి ఇప్పుడు లైవ్ లో ఉంది. రే సైకో, వింటున్నావా? भाई वो टीवी में आ रहे. నిన్నే. నీకు కావాల్సిన అంజలి నా దగ్గర ఉంది. మిగతా వాళ్ళని ఏం చేయకో, నాకు ఫోన్ చేయి. నువ్వెక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా. టీవీలో నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కనిపిస్తుందా? ఫోన్ చేయి. ఫోన్ చేయండి రా నెంబర్కి. అమెరికా నుంచి డాక్టర్ వచ్చారు. మీ పేషెంట్ రిపోర్ట్స్ ఆయనకు చూపించాను. అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటున్నారు. नहीं उठा रहे भाई. ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయని చెప్పారు డాక్టర్ గారు. కాకపోతే 10 lakhs మీరు ఇప్పుడే డిపాజిట్ చేయాలి. ఇప్పుడంత డబ్బు నా దగ్గర లేదు సార్. మళ్ళీ నైట్ ఫ్లైట్ కి డాక్టర్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు. మీరు 1 hour లో అయినా అరేంజ్ చేయగలిగితే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేస్తా. రే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఫోన్ పెట్టేయ్. నీకు షూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వనయ్యా, అది నా పాలసీ. నీ దగ్గర షూరిటీ ఉందా? మీకెన్నో కోట్లు వసూలు చేసి పెట్టాను, నన్ను నమ్మరా? నమ్మను రాజా, బిజినెస్ ఈజ్ బిజినెస్. $10 లక్షలు కావాలి నాన్న. వీళ్ళన్నయ్యకి ఆపరేషన్ చేయించాలి. వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. నిన్నెప్పుడు నేను మొండి విధవ అనుకున్నానే తప్ప ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకోలేదురా. వాళ్ల కోసం నువ్వు ఇంత చేస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. కానీ ఈ పేద తండ్రి దగ్గర పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. నేనేవి దాచుకోలేదురా. కావాలంటే మీ అమ్మని అడుగు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు నాన్నా? నువ్వేమన్నా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావరా? ఆడి దగ్గరికి వెళ్ళమని ఇంటింట తిరుగుతాంట్రా. 42 మంది ఉన్నారు ఆడి దగ్గర. నా పెళ్ళం కూడా ఉంది అందులో. సార్ నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? వాడిని చంపేసి వాడి మీద రివార్డు ఉందా తీసుకెళ్ళు. రే నేను కొన్ని డబ్బులు అరేంజ్మెంట్ లో ఉన్నా, అది చూసుకొని ఫోన్ చేస్తా. పెట్టే. ఎంత కావాలరా నీకు? 10 లక్షలు కావాలి. మరి నన్ను అడిగితే నేను ఇస్తానుగా. నిజంగా ఇస్తావా? అంజలిని తెస్తావా? ఎక్కడికి రావాలి? శ్యామ్ బజార్ కి వచ్చేయి. రన్నింగ్ ట్రామ్ ఎక్కి రా. ఆ క్షణంలో సైకో నాకు దేవుళ్లా కనిపించాడు. దేవుడే సైకో రూపంలో నా ముందుకొచ్చాడా అనిపించింది. అంజలిని తీసుకుని ట్రామ్ ఎక్కేశా. నేనిస్తాను అంటే ఎలా నమ్మేవరా నువ్వు? ఎలా కనబడుతున్నాను రా నీకు? రే ఆపుతున్నావేంట్రా? చంపనివరా మీకు? లెట్ మీ కిల్ యు అమిగో. పదిచ్చుకో, పొడి చేసుకో. ఏంటి? పదిచ్చుకో, పొడి చేసుకో. పదిస్తే పొడి చేసుకోవచ్చా? ఎస్. ఆర్ యు సీరియస్? యా. యు వోంట్ డూ ఎనీథింగ్? నో. ప్రామిస్? ఐ హేట్ ప్రామిసెస్. ప్రామిస్ ఏంట్రా ప్రామిస్? You know, amigo, you're bigger psycho than me. Hey, Chirag. हाँ भाई. నీ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నారా? 1 लाख. ట్రైన్ కిచ్. చల్, తేరా ప్రాబ్లం సాల్వ్. డబ్బులు వదిలేసారండి బయటికి. నా కళ్ళ ముందే రాబరీ జరుగుతున్నా నాకు తప్పనిపించలేదు. వాళ్ళన్నయ్యకి కాళ్ళు రావాలి, అదే నా టార్గెట్. సార్ ఒక్క నిమిషం. మిమ్మల్ని డబ్బులు అడిగాను, మీరివ్వలేదు. ఈడిస్తా అన్నాడు.
5 ఇచ్చాడు, ఇంకో 5 అరేంజ్ చేస్తున్నాడు. ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఏంట్రా వదిలేసింది? రై నువ్వు కందించు కందించు. కింద పెట్టకుండా కూడా కాల్చొచ్చు. యూసి ఇది డాన్స్ బారే కదా? అవును సార్. ఇక్కడ అమ్మాయిలు డాన్సులు వేస్తుంటారు, అందరూ డబ్బులు విసురుతూ ఉంటారు. ఇప్పుడు లేనే. అది రాత్రి సార్, ఇప్పుడు కాదు. నేను నైట్ కలెక్షన్ ఎక్కడ? సేట్ లేకే గయా. सेट लेकर गया. Shit. Actually, I don't understand one thing. అసలు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? ఏయ్, మార్దంగి ఇసుకో. రే నా కొడక, క్యారెక్టర్ లేదంటారా నీకు? ఏజాస్ మార్లేసుకో, పొరిచుకో, పొడి చేసుకో. ఐ గాట్ అన్ ఐడియా. వెయిట్. హలో రై, లేడీస్ అంతా మన దగ్గర ఉన్నారు కదా? హా బాయ్. వాళ్ళ మెల్లో గోల్డ్ చైన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి బాయ్. మొత్తం తెంపేసి వాటిని మార్వాడి దగ్గర అమ్మేసి మన ప్లేస్ కి వచ్చేసాయి. ఫాస్ట్. ఓకే? డబ్బు రెడీ భయ్యా. రై, 10 లక్షల పైన ఎక్స్ట్రా 150 రూపీస్ పెట్టు. త్వరగా పెట్టు. ఠీకే భయ్యా. ఇదిగోరా నీ 10. మాటంటే మాటే. గంటలో ఇచ్చా. జస్ట్ 1 అవర్. డోంట్ యు డే టాక్ అబౌట్ మై క్యారెక్టర్ ఎనీమోర్. క్యారెక్టర్ ఉందిరా నాకు. నువ్వు నీ మాట మీద నిలబడతావా? హాస్పిటల్కి వెళ్ళి డబ్బు కట్టే. మరి నువ్వు? నేను వస్తా, నువ్వు వెళ్ళు. పూర్తి చేసుకోవచ్చా? నువ్వేమన్నావు కదా? Why are you stopping me, amigo? పొడి చేసావు కదా. నాకు 10 సార్లు పడవాలనుంది. నేనేం చెప్పా? 10 ఇచ్చుకో, పొడి చేసుకో అన్నా. ఇచ్చావు, పొడి చేసావు. డీల్ డన్. No. This is cheating, amigo. నీ క్యారెక్టర్ లేదు. నా క్యారెక్టర్ లేదురా. వెళ్ళు, నువ్వు వెళ్ళి డబ్బు కట్టే. పట్టుకుంటా వాణ్ణి.
నువ్వెందుకు ఏడుస్తున్నావే హ? ఆడి గురించి అడవడం అంటే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ యూ అండ్ యు ఆర్ క్రైంగ్ ఫర్ హిమ్ కొట్టకరా చంపేస్తా సైకో నా కొడకా. నీకు సంబంధం ఏంట్రా? నువ్వే చెప్పావు కదరా దాన్ని నువ్వు లవ్ చెయ్యట్లేదని. Amigo, do you bloody love her? Answer my question. Don't come in between, otherwise I will kill your boss, Nike. Ijaz! భాయ్ ఇప్పుడు ఎవడు లేస్తే వాడే హీరో. భాయ్ భాయ్ ఉఠో. ఏ భాయ్ ఏ మారా మत. ఎందుకు నన్ను సేవ్ చేసావు అమిగో? తెలుసో తెలియకో నన్ను అమిగో అమిగో అని పిలిచావు. ఫ్రెండ్ని చంపుకునేవాడిని కాదురా నేను. ఐ లవ్ యూ అమిగో. నాకు హక్ కావాలి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గాడేనా? ఆడనవసరంగా వీడిని చంపేశాడు. ఈ సైకో మీద నిజంగా నాకే కోపం లేదు. వీడు నాకే అన్యాయం చేయలేదు. ఈడు నా లైఫ్లోకి రావడం వల్లే నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యాను. నేను మళ్ళీ ప్రేమలో పడ్డానికి వీడే కారణం. 4 రోజుల్లో మురళి డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. ఆ ఫ్యామిలీ హ్యాపీ. అందరికీ బాయ్ చెప్పేశా. కానీ అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలాంటి ప్రామిస్లు చేయలేను. నీతో నేనెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఈ క్షణమే మన మొత్తం జీవితం అనుకుంటారా? ఇది నా సెకండ్ హ్యాండ్ లవ్ స్టోరీ.